రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా మహిళల కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం పేరు కళలకు రెక్కలు. దీంట్లో ఈ సరికొత్త పథకం మహిళల కోసం కూడా తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆడబిడ్డ చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదని ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటుగా వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీన్ని మళ్ళీ ఒకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటుగా వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాష్ట్రంలోని ఏ ఆడబిడ్డ కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా తమ కళలతో రాజీ పడకుండా వారి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ పథకం అడుగులు వేస్తుంది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంకు లోనుకు తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది, అంటే హామీ ఇస్తుంది. ఈ వృత్తిపరమైన వీళ్ళు కోర్సులు తీసుకోవడానికి అవసరమైన ఆర్థికపరమైన అంశాలకి లోన్ తీసుకునేదానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ ఉంది. ఈ పథకం కింద కోర్సులు కోసం మహిళలు తీసుకునే మొత్తానికి రుణానికి సంబంధించిన వడ్డీని కూడా టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా ఏ తెలుగింటి ఆడబిడ్డ కూడా నిధుల కొరత కారణంగా తమ కళలతో రాజీపడాల్సిన అవసరం లేదు. ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలందరూ దేశంలో ఎక్కడైనా తమకు నచ్చిన ప్రొఫెషనల్స్తో కోర్సులు అభ్యసించవచ్చు. ప్రక్రియ: లోన్ ఎంచుకున్న విద్యార్థికి టీడీపీ జనసేన ప్రభుత్వం రుణ హామీదారుగా నిలుస్తుంది. కోర్సును అభ్యసించే వరకు వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. మహిళలు వెబ్సైట్ కళలకు రెక్కలు .com/లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న వారు సర్టిఫికెట్ పొందవచ్చు. 2024 జూన్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుంది. అనంతరం రిజిస్టర్ చేసుకున్న మహిళలు తమ సమీపంలోని నోటిఫైడ్ బ్యాంకుకు వెళ్ళి తర్వాత ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ పొందడానికి 9261292612కు మిస్డ్ కాల్ ఇవ్వండి, లేదా నేరుగా వెబ్సైట్ కళలకు రెక్కలు .comకు వెళ్ళండి అనేది ఈ కార్యక్రమం. దీంట్లో ఓవరాల్గా ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1996లో ఈ మహిళల కోసం డ్వాక్రా గ్రూపులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు భారతదేశంలో డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇది కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ఆ రోజు మహిళలు స్వయం శక్తితో ఉపాధి పొందడానికి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకొని ఆర్థిక పరంగా వాళ్ళు డెవలప్ అయ్యి దాన్ని పొదుపుగా కొంత సొమ్ముని బ్యాంకుల్లో దాచుకొని కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకునేవాళ్ళు. పిల్లల చదువులకు కానీ, పెళ్ళిళ్ళకి కానీ, కుటుంబ అవసరాలకు కానీ. ఆ డ్వాక్రా గ్రూపులు పెడితే ఈరోజు దాదాపు 1 కోటి మందికి పైగా ఆ డ్వాక్రా గ్రూప్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యులుగా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3500 కోట్ల రూపాయలు మహిళలు బ్యాంకులో దాచుకున్న, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు బ్యాంకులో దాచుకున్న డబ్బులు కూడా వాడేసుకున్నారు. ఈరోజు అందరూ కూడా మహిళా శక్తి
ఎక్కడైతే పూజింపబడతారో మహిళా సమాజంలో వాళ్ళందరూ కూడా రోడ్లెక్క పరిస్థితి వచ్చారు. మొన్న అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారు, ఆశా వర్కర్లు రోడ్డు మీదకి వచ్చారు, డ్వాక్రా మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. అదేవిధంగా అందరు ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, మహిళలు సగం మంది ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. చాలామంది ఎంప్లాయీస్ కూడా ఈరోజు కనీస హక్కులు సాధించుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి పోరాడుతుంటే వాళ్ళని అణిచివేత దూరంలో వాళ్ళ మీద దమనకాండం ప్రయోగించి వాళ్ళ జుట్లు పట్టుకొని లాగి వైశాసికంగా ప్రవర్తించింది ఈ సైకో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాన్ని అయితే ఓట్లు వేసుకొని గెలిచారో ఆ వర్గాన్ని అణచివేత కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసింది. అందుకే ఈరోజు ఈ కళ్ళకు రెక్కలనే కార్యక్రమం వంచింపబడిన ఆంధ్రప్రదేశ్లోని అక్కలకి చెల్లెలకి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరాదరణకు గురైన అక్కలకి చెల్లెలకి, ముఖ్యంగా చెల్లెమ్మలు ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఏ వృత్తి విద్యా కోర్సు అయినా ఎంచుకున్నప్పుడు దాని నుంచి లోన్ తీసుకొని భారతదేశంలో ఎక్కడైనా తరఫీదు పొందవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ కూడా వాళ్ళు చేయడానికి కూడా ఈ